ఆంధ్రప్రదేశ్లో ఇక ఎన్నికలకు సరిగ్గా 24 గంటల సమయం మాత్రమే ఉంది. ఇక ఈ 24 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ఎవరికి ఓటు అనేది కూడా తేలిపోయే దశకు చేరుకుంది ఏపీలో ఎన్నికలు. కరెక్ట్గా ఇలాంటి టైంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేస్తున్న మహా పెద్ద కుట్రలు, దానికి తగ్గ సాక్ష్యాలను ఇప్పుడు మేము సేకరించే కార్యక్రమం మొదలెట్టాం. తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నదేంటి, ప్రాక్టికల్గా జరుగుతున్నదేంటి? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెన్షనర్లకు ఇంటి వద్దకే వాలంటీర్లు వదిలి డబ్బులు ఇచ్చేవాళ్ళు, పెన్షన్ డబ్బులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ రావాలి, ఎలాగైనా ప్రజలు జగన్ను చీకొట్టాలి అన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో, నిన్న కాదు, నిన్న నేడు అనేది ఒక ఫోటో మీ ముందుకు మీకు డిస్ప్లే చేస్తాం. చూడండి. వాలంటీర్లతో పెన్షన్లు ఇవ్వకూడదని నిమ్మగడ్డ రమేష్ గారితో పిటిషన్ వేయించారు మొన్న. కరెక్ట్గా ఈరోజు ఏం చేస్తున్నాడు, నేడు సంక్షేమ పథకాలు డబ్బు జమ చేయకూడదని సుబ్రహ్మణ్యంతో పిటిషన్. ఎవరి సుబ్రహ్మణ్యం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. మరి నిమ్మగడ్డ రమేష్ ఎవరు? చంద్రబాబుకు సంబంధించిన సన్నిహితుడు. వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలకు అడ్డుకట్ట వేస్తూ బ్రేకులు వేసే కార్యక్రమం చేసింది. బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారే అన్నది ఇదిగో ఈ ఫోటో ద్వారా మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. నిన్న వాలంటీర్లు, నేడు సంక్షేమ పథకాలు, ప్రజలకిచ్చే మంచిని ప్రభుత్వం వైపు తిప్పికొట్టే అంశాలు. ఇక మాట్లాడితే అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు జగన్ వైపున ఏమొచ్చాయి, జగన్ అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ జాబ్లే రాలేదు అంటూ చిల్లర కామెంట్ చేస్తున్న వాళ్ళకు ఇదిగో చెంప పెట్టి లాగపై కొట్టినట్టుగా సమాధానం ఇచ్చే ఒక అంశం. ఇది మరో పిక్ చూడండి. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారు అంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఆల్రెడీ వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా జరిగింది. మరి పోస్టల్ బ్యాలెట్లో గవర్నమెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒక్కసారి లెక్క కూడా బయటపడింది. అదే లెక్క మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం. 2019 ఎన్నికల్లో 2,38,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకున్నారు గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఎన్నికల్లో పాల్గొనేందుకు వాళ్ళు బయలుదేరుతారు కాబట్టి ముందస్తుగానే వీళ్ళంతా ఓట్లు వేయడం జరిగింది. మరి ఇప్పుడు 2024 వచ్చేసరికి 4,32,000 గవర్నమెంట్ ఉద్యోగులు ఎలా వచ్చారు? ఆకాశం మీద ఊదిపడ్డారా? లేదంటే అనుకోకుండా తెల్లారే ఎన్నికల కోసం పనిచేయడానికి ఏమైనా వచ్చి గవర్నమెంట్ జాబులు కొట్టారా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏకంగా ఎంతమంది ఉద్యోగులు పెరిగారో మీరు చూడండి. 4,32,000 మంది 2024లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా గవర్నమెంట్ ఉద్యోగులు ఓటు వినియోగించుకున్నారు. అంటే ఇక్కడ ఏంటి, జగన్ గారు ఉద్యోగాలు ఇవ్వకపోతే కొత్తగా 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. ఈ లాజికే కదా. ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, ఒక్కొక్క డిస్టిక్ నుంచి అసలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉద్యోగాలు విడుదల చేశారు అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. ఇది అసలు కథ, ఇది అసలు లెక్క. మరి గవర్నమెంట్ ఉద్యోగులే ఇవ్వలేదు, గవర్నమెంట్ జాబ్సే జగన్ వచ్చినాక రాలేదు అంటే మరి ఎక్కడి నుంచి వచ్చారు ఈ 2 లక్షల పైచిలకు మంది? ఏదైనా ఆవేశం, ఏదైనా దుష్ప్రచారం చేయాలనుకుంటే ఇదిగో ఆధారాలు ఇలా దొరుకుతూ ఉంటాయన్నమాట. చంద్రబాబు గారు ప్రతినిత్యం ఆధారాలతో సహా దొరుకుతున్నారు. ఏ పని చేసినా, ఓ పెన్షన్ ఆపించినా ఎందుకు ఆపించాడంటే చంద్రబాబు. ఒక సంక్షేమ పథకాలను ఆపించి కోర్టులకు ఎవరు వెళ్ళారు అంటే చంద్రబాబు మనుషులు. కోర్టుల్లో పూర్తిగా చంద్రబాబు మనుషులు నిండిపోయి ఉన్నారనుకుంటా. బహుశా ఏదైనా చంద్రబాబు చెప్పడం, వాళ్ళు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం. ఇది 5 ఏళ్ళుగా జరుగుతున్న తంతే ఈ పొద్దుకు ఎన్నికల ముందు జరుగుతున్నది. కానీ అప్రమత్తంగా ఉండాల్సింది వైసీపీ నాయకులే. ఎందుకంటే ఎన్నికల సమయంలో కానీ, ఫలితాల సమయంలో కానీ ఇది తారుమారు చేయడం, ఈ గందరగోళాలు చేయడానికి చంద్రబాబు చాలా బిగ్ ప్లాన్స్తోనే సిద్ధంగా ఉండి ఉంటాడనే సమాచారం అందుతుంది. కావున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, బాధ్యత ఉంది.